హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ క్రాఫ్ట్ ప్రో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం వచ్చేసరికి మీకు అమెజాన్ ప్రైమ్ వీడియో 950 రూపీస్కి ఎలా వస్తుంది అని అయితే వీడియోలో మీకు నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. దీనికి వచ్చేసరికి మీ దగ్గర యాక్సెస్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అది ఎవరిదైనా పర్లేదు, ఉంటే చాలు. ఆర్ఎల్స్ అమెజాన్ యూపీఐ అయితే ఎనేబుల్ అయి ఉండాలన్నమాట. సో ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు సింపుల్ వేలు అయితే మీకు చూపిస్తాను అనమాట. మీకు 2 వేస్ అయితే చూపిస్తాను. ఈ 2 వేస్ కాకుండా మీకు ఇంకేమైనా వేస్ తెలిసిన మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుని వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత వచ్చేసరికి ఇక్కడ యాక్సెస్ డీల్స్ అనేది సెట్ చేయండి. సో అది కావాల్సిన ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, గ్రాబ్ డీల్స్ అనేది దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో చూసుకుంటే మనకి ఫస్ట్లోనే మనకు బ్యానర్ కనిపిస్తుంది అనమాట. అమెజాన్ ప్రైమ్ వచ్చేసరికి 999 రూపీస్కి వస్తుంది అనేసి జస్ట్ దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న వెంటనే మీకు కింద అలో అని వస్తుంది, ఓకే కొట్టేసేయండి. నెక్స్ట్ ఇలా చూసుకున్నట్టయితే మీకు ఇలా పే వస్తుంది. ఇక్కడ మీకు చూసుకుంటే ఆఫర్స్ అని కనిపిస్తుంది, మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంకో బ్యానర్ అనేది కనిపిస్తుంటుంది, దాన్ని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి అమెజాన్ వోచర్ అండ్ ప్రైమ్ వోచర్ అని కనిపిస్తుంది కదా. కొంచెం కిందికి కనుక మీరు స్క్రోల్ చేసినట్టయితే దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి 1499 అనేది కనిపిస్తుంది. జస్ట్ దాని మీద ట్యాప్ చేసుకోండి. ప్రైస్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు కింద బై నౌ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అవుతుంది, మొబైల్ నెంబర్ అయితే లాగిన్ అయిపోండి. ఇక్కడ నేను లాగిన్ అయిపోయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాకు 1499 అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను చూసుకున్నట్టయితే మీకు పేమెంట్ మెథడ్కి వెళ్ళాను అనుకోండి. పేమెంట్ మెథడ్కి వెళ్ళాగానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే యాక్సెస్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కానీ సిటీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కానీ ఏదైనా సరే యూస్ చేస్తూ పేమెంట్ చేశారనుకోండి, వాళ్ళకి మాత్రమే 999 అయితే వస్తుందన్నమాట. సో మీ దగ్గర ఖచ్చితంగా యాక్సెస్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కానీ సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కానీ ఉండాల్సి ఉంటుంది అనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అలో క్లిక్ చేసుకోండి. మీరు కనుక పేమెంట్ అనేది కంప్లీట్ చేశారనుకోండి, మీకు ప్రొఫైల్కి వెళ్తే మీకు ఆ ప్రొఫైల్లో వచ్చేసరికి మీ యొక్క గిఫ్ట్ కార్డ్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. డైరెక్ట్ మీకు ఇన్స్టెంట్గా అయితే గిఫ్ట్ కార్డ్ అయితే అక్కడ మీకు అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పేమెంట్ పేజ్కి వెళ్ళామనుకోండి, ఇలా మనకి కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ కనుక కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, మనకి పైన ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది. సో ఆ ప్రొఫైల్ ఫోటోలో వచ్చేసరికి ఏంటంటే మనకి గిఫ్ట్ వోచర్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఆ గిఫ్ట్ వోచర్ అయితే మనం డైరెక్ట్గా రిడీమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో వే కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి అమెజాన్ యాప్ నుంచి అనమాట. సో మీరు కనుక ఇక్కడ అమెజాన్ యాప్ ఓపెన్ చేసుకొని యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు రివార్డ్స్ ఉంటుంది కదా. సో రివార్డ్స్కి వెళ్ళారు అనుకోండి, కిందికి కొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు అమెజాన్ వోచర్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వచ్చేసరికి 999 అనేది మీకు ఒక లింక్ లైక్ ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది అనమాట, చిన్న బ్యానర్ వచ్చేసరికి. సో అలా కనిపించింది అనుకోండి, ఓకే. ఒకవేళ కనిపించలేదు అనుకోండి, మీరు సెండ్ మనీ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఇక్కడ అమెజాన్ అయితే కనిపిస్తుంది. ఇది ఎలా వచ్చిందంటే నేను సెండ్ మనీ చేయడం వల్ల, సెండ్ మనీ స్కాన్ అండ్ పే చేయడం వల్ల నాకు ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో జస్ట్ దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అయితే ఇక్కడ మనం పే చేసుకోవచ్చు. అక్కడ కాపీ అయిపోతుంది గిఫ్ట్ కార్డ్ వచ్చేసరికి. ఇక్కడ నేను దాని గిఫ్ట్ కార్డ్ అయితే పే చేసుకున్నా, నాకు ఇక్కడ 50 రూపీస్ అయితే వచ్చింది. సో ఈ 50 రూపీస్ వచ్చేసరికి అలానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే అమెజాన్ ప్రైమ్ మీరు కొందాం అనుకుంటారో, సో దానికి ఏంటంటే మీ దగ్గర ఏదైనా ల్యాప్టాప్ ఉండాలి, లేదంటే ఈ అమెజాన్ వచ్చేసరికి మీరు ఏదైనా ఫోన్ బ్రౌజర్ కనుక ఓపెన్ చేసి ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా కనుక యాప్ నుంచి ఓపెన్ చేస్తే మనకి అది ఓపెన్ అవ్వట్లేదు, నేను ట్రై చేశాను. సో మనకి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తానంటే మళ్ళీ వెబ్ బ్రౌజర్కి వెళ్తున్నాను. ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ క్రోమ్ ఆర్ సఫారీ ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అమెజాన్ అని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి నేను అమెజాన్ అయితే ఎంటర్ చేసేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే మనకి స్టార్టింగే మనకి ఇక్కడ వచ్చింది కదా ప్రైమ్ అని. కనుక మీకు రాకపోతే మీరు ఏం చేయాలంటే ప్రైమ్ మెంబర్షిప్ అని కొట్టండి. ఇక్కడ మీకు ఫస్ట్లోనే ఒకటి వస్తుంది డ్రాప్ డౌన్ వస్తారు, ప్రైమ్ మెంబర్షిప్ 1 year అనేసి. దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ప్రైమ్ వచ్చేసరికి 999 అయితే కనిపిస్తుంది అనమాట. సో జస్ట్ ఇక్కడ నేను వచ్చేసరికి 999 1 year ప్యాక్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జాయిన్ ప్రైమ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఏంటంటే కొంచెం సేపు తర్వాత మనకి పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుంది అనమాట. పేమెంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత మీరు పైన 50 రూపీస్ వోచర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ అయితే చూస్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూపీఐ ఏదైనా పర్లేదు, మీ ఇష్టం ఏదైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే నేను క్రెడిట్ కార్డ్ అయితే చూస్ చేసుకుంటాను. క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుని ఏంటంటే ఇక్కడ నేను మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మనకి పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుంది. పేమెంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత మనకి ఓటీపీ అయితే వస్తుంది. క్రెడిట్ కార్డ్తో పే చేస్తున్నప్పుడు నాకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నాకు వచ్చేసరికి 949 రూపీస్ మాత్రమే కట్ అవుతుంది. ఇక్కడైతే నాకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మనకి ఇది ఏంటంటే నాకు 949 రూపీస్కి అమెజాన్ ప్రైమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి మనం యాప్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, మనకి అమెజాన్ ప్రైమ్ వచ్చిందో రాలేదు. అయితే ఇక్కడ మనకైతే వెల్కమ్ మహేష్ అనేది కనిపిస్తుంది వెబ్సైట్లో వచ్చేసరికి.
సో మనం ఇప్పుడు ఒకసారి యాప్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకుందాం. యాప్లోకి వెళ్ళినా నేను మనకి ఎక్కడ కనిపిస్తుంది మ్యాక్సిమం ప్రొఫైల్ కనిపిస్తారు. ప్రొఫైల్కి వెళ్తున్నా, ప్రొఫైల్కి వెళ్ళి మనం ఆర్డర్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఆర్డర్స్లో చూసుకోవచ్చు మనకి ప్రైమ్ అనేది కనిపిస్తుంది అనమాట. కిందికి కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మనకి 949 రూపీస్కి అయితే అమెజాన్ ప్రైమ్ అయితే వచ్చేసింది. లేదు మేము 949కి కాదు ఇంకొంచెం తక్కువలో మాకు అమెజాన్ ప్రైమ్ కావాలని అనుకుంటే మాత్రం దీనికి కూడా ఒక మార్గం అని చెప్తాను ఫ్రెండ్స్. మీకు జస్ట్ అనేది అమెజాన్ పే అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు కింద రివార్డ్స్కి వెళ్ళారు అనుకోండి. రివార్డ్స్కి వెళ్తే మీకు స్కాన్ అండ్ పేది అండ్ సెండ్ మనీకి కొన్ని కూపన్స్ అయితే కనిపిస్తుంటాయి అనమాట. జస్ట్ కొన్ని క్లైమ్ ఆఫర్స్ అయితే కనిపిస్తుంటాయి అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మీరు డైరెక్ట్గా సెండ్ మనీ చేసి కూడా మీరు మనీ అయితే తీసుకోవచ్చు. సో మీకు ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్, స్కాన్ అండ్ పే చేసేటప్పుడు ఏం లేదు, మీరు మీ యొక్క పేటిఎం కానీ ఫోన్పే కానీ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా. సో క్యూఆర్ కోడ్స్కి ఏంటంటే మీరు డైరెక్ట్ మీ క్యూఆర్ కోడ్కి లేదంటే మీ యూపీఐ ఐడికి మీరు అమెజాన్ నుంచి అయితే మనీ సెండ్ చేసేసుకోవచ్చు. కాకపోతే మీకు 2 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో అలా చేశారనుకోండి మీకు ఇలా ఒక ప్రైమ్ వోచర్ అనేది మీకు స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. సో నేను స్క్రాచ్ కార్డ్ ద్వారానే నాకు ఇది వచ్చిందనమాట అమెజాన్ ప్రైమ్ వచ్చరికి. ఇలా మీకు ఇలా అమెజాన్ ప్రైమ్ స్క్రాచ్ కార్డ్ ద్వారా కూడా రావాలనుకుంటే మాత్రం మీరు ఏదైనా సెండ్ మనీ చేయండి. ఒక 2-3 డేస్ సెండ్ మనీ చేయండి, ఖచ్చితంగా మీకు మనీ ఎంతో కొంత రిటర్న్ వస్తుంది. దాంతోపాటుగా మీకు అమెజాన్ ప్రైమ్ వోచర్ కూడా అయితే మీకు అక్కడ వస్తుంది అనమాట. 999కి వచ్చేసరికి ఎవరికైతే కొంతమందికి ఏంటంటే న్యూ యూజర్స్కి వచ్చేసరికి డైరెక్ట్ అయితే కనిపిస్తుంది. ఇది కొంతమందికి ఏంటంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. లేదు మీరు ఒకవేళ వేరే విధంగా కూడా కొంచెం ఎక్కువ మనీ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం మీరు వ్యాలెట్లకు అయితే మనీ యాడ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అమెజాన్ పే వ్యాలెట్లకి 1000 రూపీస్ కనుక యాడ్ చేశారు అనుకోండి, దాంతో కూడా మీకు క్యాష్ బ్యాక్స్ వస్తుంటే దాంతోపాటుగా ఆ మనీని మళ్ళీ మీరు డైరెక్ట్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు సెల్ఫ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే మీరు గిఫ్ట్ కార్డ్ వస్తుంది. దాంతోపాటుగా ఏంటంటే మీకు క్యాష్ బ్యాక్స్ కూడా వస్తాయి. ఆ క్యాష్ బ్యాక్స్తో మీకు అరౌండ్ మీరు మొత్తం అమెజాన్ ప్రైమ్ వచ్చేసరికి 900 రూపీస్కి అయితే మీరు ఈజీగా రెడీమ్ మీద చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మీకు మొత్తం చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ అమెజాన్ ప్రైమ్ అయితే 949 రూపీస్కి అయితే వచ్చింది. మీరు ఈ క్యాష్ బ్యాక్స్ అన్ని వాడుకొని మీకు ఎంతకు వస్తుంది అనేది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి ఈ వీడియో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ నేను 2 వేస్ చూపించాను. ఎలా ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి డీల్స్ పేజ్ నుంచి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి అమెజాన్ నుంచి అనమాట డైరెక్ట్ వచ్చేసరికి. సో ఇట్లా మీకు ఏది ఈజీగా అయితే వర్కౌట్ అయింది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, ప్రాసెస్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే మీకు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒక లైక్ చేయడం అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.